రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంపై అంచనా లేకుండా నిర్లక్ష్యంగా ఖర్చు చేస్తుందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేవంత్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల బారిన పడేసిందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పట్టభద్రుల సమావేశంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో 9 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. గతంలో కేసీఆర్ తన కుటుంబం కేంద్రంగా పాలన సాగించారన్నారు. ఇక ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సోనియా కుటుంబానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు పూర్తి మద్దతు ఇవ్వాలని పట్టభద్రులను కోరారు కిషన్ రెడ్డి. 9 లక్షల కోట్ల అప్పులు చేసి కూడా ఈ రోజు పరిస్థితి ఏంటంటే 1వ తేదీ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగస్తులకు కానీ చిన్న చిన్న కాంట్రాక్టర్లకు పేమెంట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి. కొత్త స్కూళ్ళు కట్టే పరిస్థితి లేదు, కొత్త ఆసుపత్రులు కట్టే పరిస్థితి లేదు, గ్రామాలకు రోడ్లు వేసే పరిస్థితి లేదు. వీధి లైట్లు కాలిపోతే కాలిపోయిన లైట్ల స్థానంలో కొత్త లైట్లు వేసే పరిస్థితి లేదు. మీ అదృష్టం నేషనల్ హైవే ఉంది కాబట్టి 3 గారు లైట్లు. ఇవి నేషనల్ హైవే ఉన్నటువంటి లైట్లు చూడండి, మిగతా రోడ్ల లైట్లు చూడండి, మిగతా గ్రామాల పరిస్థితి చూడండి. నేషనల్ హైవే రోడ్డు ఎట్లా ఉంది? ఇక్కడ నుంచి నిర్మల్కి వెళ్తే అంత అద్భుతమైన రోడ్డు ఉంది. మళ్ళీ ఇంకో గ్రామాలకు స్టేట్ గవర్నమెంట్ రోడ్డు చూడండి ఎట్లుంటుంది. ఇంతే తేడా, ఇక వేరే ఏం చూడాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ నుంచి నిర్మల్కి వెళ్ళండి, ఎంత అద్భుతమైనటువంటి రోడ్డు మెయింటైన్ చేస్తున్నాడు మోడీ గారు. హైదరాబాద్ నగరంలో చూస్తే బిల్డర్స్ మొత్తం పని ఆపేశారు. కాంగ్రెస్ నాయకులు వచ్చి నాకు ఈ ఫ్లోర్ ఇస్తేనే నువ్వు బిల్డింగ్ కట్టాలా, ఈ అపార్ట్మెంట్ కట్టాలా, ఒక ఫ్లోర్ మొత్తం నాకు ఇవ్వాలని అనేక అపార్ట్మెంట్లలో దాదాగిరి చేస్తా ఉన్నారు, గూండాయిజం చేస్తా ఉన్నారు. పర్మిషన్స్ ఇవ్వడం లేదు, ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు, క్లియరెన్స్ ఇవ్వడం లేదు, ఫైర్ క్లియరెన్స్ రాదు, మున్సిపల్ పర్మిషన్ రాదు. ఈరోజు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. వస్తున్న సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఈరోజు పోటీ చేస్తూ ధైర్యంగా ముందుకు వస్తుంది. అందుకే మీ అందరిని కోరుతాను, రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో బలపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం మీద 3 రాష్ట్రాల్లో ఉంది. 4 పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా ఈ 3 రాష్ట్రాల్లో కూడా గాడిదగుడ్డు రాబోతుంది కాంగ్రెస్ పార్టీ. గాడిదగుడ్డే, ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి ఉండదు.